ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి. రేపే జూలై 29 మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం. ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు. ఈ రోజున నాగదేవతలను పూజించాలి. నాగపాములు శివునికి చాలా ప్రీతికరమైనవి. స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరమంతా అదృష్ట ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు నాగదేవతలను పూజిస్తే కాలసర్పదోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగపంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు. ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపై పసుపు కుంకుమలు వేసి అగరవత్తులు వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవతల విగ్రహాల చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతలకు నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి నీ బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి. పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్ను తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. పదునైన వస్తువులంటే కత్తులు, కత్తిపీటలు ఉపయోగించకూడదు. కాబట్టి నాగుల పంచమి నాడు కత్తిపీటలతో తరిగిన కూరగాయలను ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి. ఈ నాగుల పంచమి నాడు కందిపప్పును వండుకోవచ్చు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా కుట్టు పనులు చేయకూడదు. అంటే సూదితో బట్టలు కుట్టకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు. చెట్లను నరకడం కానీ చెట్లు ఆకులను తుంచడం కానీ చేయకూడదు. ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు.
ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ నాగుల పంచమి నాడు 12 రకాల నాగులను ఆరాధిస్తే జన్మజన్మల అదృష్టం, విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో 12 నాగులను పూజించడం వీలు కుదరదు. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ 12 నాగదేవతల పేర్లను చదవండి. ఆ పేర్లు ఏమిటంటే అనంత, వాసుకి, శేష, పద్మ, తక్షక, కాళియ, మణి, భద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ. ఈ 12 రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఎందుకంటే ఈ 12 మంది నాగుల శక్తికి, జ్ఞానానికి, సిరి సంపదలకు, కుటుంబ రక్షణకు ప్రతికూలంగా నమ్మకం. ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు. పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ నాగుల పంచమి రోజున వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడు మెడలో ఆభరణంగా మారింది. అలాగే ఈ నాగుల పంచమి నాడే శేషసర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు. కాబట్టి నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి రోజున ఇలాంటి విధి విధానాలన్నీ కూడా పాటించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని అందరూ పొందండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.